రైట్. గాల్వానిక్ సెల్ గురించి డిస్కస్ చేశాం కదా. ఒకసారి దాని గురించి హాయ్ స్టూడెంట్స్, టాపిక్ ఈస్ galvanic cell. Galvanic cell consisting of two half cells. In first half cell, a zinc rod dipped in aqueous zinc sulfate solution. In second half cell, copper rod dipped in aqueous copper sulfate solution. Okay. This the two half cells connected by the help of copper wire through the voltmeter. Okay, and also they are connected by the help of salt bridge. The salt bridge is a U-shaped tube. It contains KCl or ammonium nitrate solution. This is the construction of galvanic cell. What is the definition of galvanic cell? The which cell is generate the electricity. The cell is generate the electricity by the spontaneous oxidation reduction reaction is called galvanic cell. So which cell is generate the electricity by the spontaneous oxidation and reduction reaction is called galvanic cell. So this cell is generate the electricity, so it is called galvanic cell. We already learned the construction of galvanic cell. What is the construction? It consisting of two half cells. In first half cell, zinc is dipped in zinc sulfate, copper rod is dipped in copper sulfate. Both are connected by the help of copper wire through the voltmeter, and also we use salt bridge to connect the both the half cells. Okay, this is the construction. Come to the working function. వర్కింగ్ ఫంక్షన్లోకి వస్తే కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉంటుందమ్మా, ఇది ఒక్కటి చెప్పడం కోసమే. ఓకే రైట్. సో జింక్ అండ్ కాపర్ రాడ్ని మనం జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు జింక్ కాపర్ రెండు మెటల్సే, రెండు కూడా లో ఐనేషన్ పొటెన్షియల్ ఉంటాయి కాబట్టి దే ఆర్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్. రెండు కూడా ఎలక్ట్రాన్ లూజ్ చేయగలవు, కానీ ఈ రెండిట్లో జింక్కి ఐనేషన్ పొటెన్షియల్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. హైలీ రియాక్టివ్ దెన్ కాపర్. జింక్ ఈజ్ హైలీ రియాక్టివ్ దెన్ కాపర్. బోత్ ఆర్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్, బట్ జింక్ ఈజ్ హైలీ rapidly lose the electron compared to the copper. సో రెండిట్లో జింక్ త్వరగా ఎలక్ట్రాన్స్ ఇవ్వగలుగుతుంది కాబట్టి జింక్ ముందు ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది. ఎలక్ట్రాన్ ఇచ్చేసే రియాక్షన్ మనం ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. చూడండి, మీకు స్లైడ్లో కనబడుతున్నట్టు జింక్ దగ్గర ఏముంది? ఆక్సిడేషన్ అని ఉంది. ఎందుకు ఇది ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది? వెన్ కంపేర్ both the metal, zinc is highly reactive than copper, so it ready to lose the electron. The process of losing of electron is called oxidation. First sem exam lo rasharu. The process of losing of electron is called oxidation. So here zinc is ready to lose the electron, so this is called oxidation. So oxidation reaction ఏ పార్ట్ లో జరుగుతుందో మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ లో నేర్చుకున్నాం. ఎలక్ట్రోలైటిక్ సెల్ లో ఆ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం. ఆక్సిడేషన్ ఎట్ యానోడ్ అంటే ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో ఆ ఎలక్ట్రోడ్ మనం ఏమంటాం? యానోడ్ అంటాం. కాబట్టి జింక్ ని ఇలా ఈ జింక్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఏమని పిలుస్తామంటే యానోడ్, బికాస్ జింక్ ఈజ్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్. సో ఇక్కడ యానోడ్ ఉన్నటువంటి ఈ ఆఫ్ సెల్ మొత్తాన్ని కూడా యానోడిక్ ఆఫ్ సెల్, యానోడ్ ఆఫ్ సెల్ అంటాం. ఓకే రైట్. సో ఇలా జింక్ ఎప్పుడైతే జింక్ ప్లస్ 2గా కన్వర్ట్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసిందో ఆ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఈ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా ఇలా రిలీజ్ అయినటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. జింక్ అనే మెటల్లో ఒకటే జింక్ అనే ఆటమ్ ఉండదు, నెంబర్ ఆఫ్ జింక్ ఆటమ్స్ ఉంటాయి. కాబట్టి ఒక జింక్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే ఈ మెటల్ రాడ్లో మొత్తం చాలా జింక్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలా రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ కూడా ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా ఫ్లో అయ్యి సెకండ్ హాఫ్ సెల్లోకి వస్తాయి. సెకండ్ హాఫ్ సెల్లో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఇస్ ఎ కాపర్ సల్ఫైట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. Arrhenius theory of electrolyte dissociation నేర్చుకున్నాం. every electrolyte is split into positive charged ion. So this electrolyte is split into positively charged ion and negatively charged ion. అంటే ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో కాపర్ ప్లస్ 2 ions ఉంటాయి, సల్ఫేట్ ions కూడా ఉంటాయి. ఎప్పుడైతే అనోడిక్ హాఫ్ సెల్ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ సెకండ్ హాఫ్ సెల్ లోకి వచ్చాయో ఆ వచ్చిన ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకుంటారంటే ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఉన్నటువంటి కాపర్ ప్లస్ 2. మీకు డౌట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కాపర్ ప్లస్ 2 ఎక్కడి నుంచి వచ్చిందని వస్తుంది. ఈ కాపర్ ప్లస్ 2 ఎక్కడిదో కాదు. ఈ కాపర్ సల్ఫేట్ ఇస్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఎక్కడ ఉంటుంది? అర్హీనియస్ థియరీ. ఇది ది డైనమిక్ ఈక్విలిబ్రియం ఎగ్జిస్టింగ్ బిట్వీన్ డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ అండ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్. ఆ ప్రిన్సిపల్ ప్రకారం దీంట్లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, కాపర్ ప్లస్ 2 ఉంటుంది, SO4-2 కూడా ఉంటుంది. అంటే ఈ సొల్యూషన్ లో కాపర్ ప్లస్ 2 కూడా ఉంటుంది. ఇలా వచ్చిన ఎలక్ట్రాన్స్ ఇక్కడ కాపర్ ప్లస్ 2 తీసుకొని ఆ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని కాపర్ గా డిపాజిట్ అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ గెయినింగ్ రియాక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఏ రియాక్షన్ జరిగిందంటాం? ద ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ రిడక్షన్. సో
the reduction reaction takes place at this electrode. So that electrode is called cathode. సో ఈ హాఫ్ సెల్ లో క్యాథోడ్ ఉంది కాబట్టి ఈ హాఫ్ సెల్ ఏమంటామంటే క్యాథోడిక్ హాఫ్ సెల్ అంటాం. సో గాల్వానిక్ సెల్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ హాఫ్ సెల్. ద ఫస్ట్ హాఫ్ సెల్ ఈస్ కాల్డ్ యానోడిక్ హాఫ్ సెల్, సెకండ్ హాఫ్ సెల్ ఈస్ కాల్డ్ క్యాథోడిక్ హాఫ్ సెల్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే యానోడ్ ఎప్పుడైనా యానోడిక్ హాఫ్ సెల్, క్యాథోడిక్ హాఫ్ సెల్. ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని యానోడిక్ హాఫ్ సెల్ అంటాం, ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దాన్ని క్యాథోడిక్ హాఫ్ సెల్ అంటాం. బేస్డ్ ఆన్ రియాక్షన్ బట్టి ఆ సెల్కి నేమ్ ఉంటుంది తప్పించి అక్కడే ఉండాలని లేదు. ఒకవేళ జింక్ ఇటు ఉండి కాపర్ ఇటు ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ రియాక్షన్ ద సెల్ ఈస్ the characteristics of half cell is depending upon which reaction is takes place in that half cell. Okay, సో ఇలా ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమంటాము, ఎలక్ట్రిసిటీ అంటాం. కాబట్టి దిస్ సెల్ ఈస్ జనరేట్ ది ఎలక్ట్రిసిటీ. సో దిస్ ఇస్ ఎ గాల్వానిక్ సెల్. నెక్స్ట్ అయితే దీంట్లో వర్కింగ్ ప్రిన్సిపల్ ఏం చెప్తాం అంటే జింక్ ప్లస్ గా కన్వర్ట్ అయ్యే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినప్పుడు అవి క్యాథోడిక్ హాఫ్ సెల్ లోకి వెళ్ళి కాపర్ ప్లస్ టూ గెయిన్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా కొంతసేపు రియాక్షన్ జరిగిన తర్వాత ఈ సొల్యూషన్ లో జింక్ మొత్తం, ఇక్కడ ఉన్నటువంటి జింక్ మొత్తం జింక్ ప్లస్ గా కన్వర్ట్ అవ్వడం వల్ల ఈ హాఫ్ సెల్ మొత్తం కూడా టోటల్లీ పాజిటివ్. అసలు ఎలక్ట్రోలైట్ ఎలా ఉండాలి, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యానయాన్స్. అర్హీనెస్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డిస్కషన్ నేర్చుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ పాజిటివ్స్ ఇస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్. సో కాబట్టి ఎప్పుడైనా సొల్యూషన్ ఎలా ఉండాలి, న్యూట్రల్ గా ఉండాలి. కానీ ఇందులో జింక్ ప్లస్ టూలు ఎక్కువగా వచ్చి యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ హాఫ్ సెల్ మొత్తం కూడా కొంతసేపటి తర్వాత పాజిటివ్ నేచర్ ని ఎక్వైర్ చేసుకుంటుంది. అంటే ఓకే రైట్. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కాపర్ ప్లస్ టూ అండ్ SO4-2 రెండు ఉన్నాయి కదా. కాపర్ ప్లస్ టూ ఎలా కన్వర్ట్ అవుతుంది, న్యూట్రల్ అవుతుంది. అప్పుడు ఎవరు ఉంటారు సొల్యూషన్ లో, ఓన్లీ సల్ఫేట్ అయాన్స్ ఉంటాయి. సల్ఫేట్ అయాన్స్ చార్జ్ అంటే SO4-2. ఇక్కడ 2 మిస్ అయిందమ్మా, SO4-2. SO4-2 అంటే దిస్ హాఫ్ సెల్ ఈస్ టోటలీ కన్వర్ట్ ఇంటూ నెగిటివ్ చార్జ్. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ the first half cell is totally converted into positive charge. It gain positive energy, it gain negative energy. So due to the accumulation of charge, the cell does not generate the electricity. సో అలా అయినప్పుడు ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటో ఇంపార్టెంట్ రోల్ అంటే ఎప్పుడైతే దీంట్లో పాజిటివ్ చార్జెస్ ఉంటాయో, దీంట్లో నెగిటివ్ చార్జెస్ ఉన్నాయో వాటిని న్యూట్రలైజ్ చేయడం కోసం ఇక్కడైతే మనం అయితే సాల్ట్ బ్రిడ్జ్ లో ఒక ఎలక్ట్రోలైట్ లో ఒక సొల్యూషన్ తీసుకుంటాం కదా, KCl ఆర్ అమోనియం నైట్రేట్. అందులో ఉన్నటువంటి K+ అయాన్స్ అన్ని కూడా ఇటువైపు, Cl- అయాన్స్ అన్ని ఇటువైపు వెళ్ళి ఈ సొల్యూషన్ ని మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తాయి. ఈ సొల్యూషన్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఎప్పుడైతే మళ్ళీ ఎలక్ట్రోలైట్ న్యూట్రల్ అవుతుందో మళ్ళీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ టు కంటిన్యూస్లీ జనరేట్ ది ఎలక్ట్రిసిటీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇన్ యూ షేప్ ట్యూబ్, ఇట్ కంటైన్స్ సాల్ట్. దీని అందుకే సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. బ్రిడ్జ్ అంటే ఏంటి, టు కనెక్ట్ ద టూ పార్ట్స్, దట్ ఈస్ కాల్డ్ బ్రిడ్జ్. దిస్ బ్రిడ్జ్ ఈస్ connected by using of salt. KCl is a salt, so that is called salt bridge. పేరులోనే ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా. KCl అనే సాల్ట్ ను ఉపయోగించి రెండు పార్ట్స్ ని కనెక్ట్ చేసాం కాబట్టి దాన్ని బ్రిడ్జ్ అంటాం. సాల్ట్ తో కనెక్ట్ చేసాం కాబట్టి దాన్ని సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. ఈ సాల్ట్ కు స్ట్రెంత్ ఉండదు కాబట్టి ఒక బేస్ కోసం మనం ఒక ప్లాస్టిక్ ట్యూబ్ ని యూజ్ చేస్తాం, యూ షేప్ ట్యూబ్. కానీ దీంట్లో పనిచేసేది ఎవరు, కెమికల్ KCl. ఏది, సాల్ట్ అనే కెమికల్. KCl అనే సాల్ట్ అనే కెమికల్ పనిచేస్తుంది కాబట్టి దీన్ని సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. So what is the role of this salt bridge? It allows the ions from one half cell to another half cell. అంటే ఒక హాఫ్ సెల్ నుంచి ఇంకో హాఫ్ సెల్ కి అయాన్స్ ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంది, కానీ ఈ సొల్యూషన్ లో మిక్స్ కానేది. చూడండి, మీరు ఓ రెండు మౌంటైన్స్ ని మనం బ్రిడ్జ్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఆ బ్రిడ్జ్ రెండు మౌంటైన్స్ ని ఫిజికల్ గా కనెక్ట్ చేయదు, కానీ ఒక మౌంటైన్ నుంచి వెహికల్స్ ని ఇంకో మౌంటైన్ లోకి వెళ్తుంది, ఒక మౌంటైన్ నుంచి వెహికల్ ఇంకో మౌంటైన్ లోకి వెళ్తుంది. అంటే it prevent the physical mixing of two mountains but allow the one substance from the one mountain to another mountain. Is it clear? అందుకే దీన్ని బ్రిడ్జ్ అనే వర్డ్ తో ప్రొనౌన్సియేషన్ చేశారు. ఈ రెండు ఒకదాంతో ఒకటి కలవు, కానీ దీంట్లోంచి దీంట్లోకి వెళ్ళడానికి ఒక ఆపరేటర్ గా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని బ్రిడ్జ్ అంటాం. సో ఇట్ ప్రివెంట్ ద ఫిజికల్ మిక్సింగ్ ఆఫ్ దీస్ టూ సొల్యూషన్ బట్ allows the ions from one half cell to another half cell. That is the role of salt bridge. ఇలా కొంతసేపు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అవుతుందో అప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి మళ్ళీ ఎలక్ట్రోలైట్ ని న్యూట్రలైజ్ చేస్తుంది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అంటే ఇట్లా కంటిన్యూస్ గా మనకి అయాన్స్ ఏమో సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా వెళ్తూ ఉంటే, ఎలక్ట్రాన్స్ ఏమో ఎక్స్టర్నల్. దీంట్లో 2 సర్క్యూట్స్ ఉంటాయి. దిస్ ఇస్ ఎక్స్టర్నల్ సర్క్యూట్, దిస్ ఇస్ ఇంటర్నల్ సర్క్యూట్. సో ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంటే, ఇంటర్నల్ సర్క్యూట్ గుండా అయాన్స్ వస్తుంటాయి. అప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ అనేది కంటిన్యూస్ గా జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇట్లా ఫ్లో అవుతూ ఉంటే ఎలక్ట్రిసిటీ అనేది కంటిన్యూస్ గా జనరేట్, ఎంతసేపు వరకు జింక్ అండ్ కాపర్ ఎంతైతే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలరో అంతసేపు వరకు ఎలక్ట్రిసిటీ అనేది కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ ద గాల్వానిక్ సెల్.